రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్కారం కార్తిక్ గారు, నమస్తే. సార్ మనకి కాలచక్రం గిర్రం తిరుగుతుంది అంటారు కదా, అలాగా ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతాయి. మొన్నటి దాకా తిరుగులేదనుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పుంగనూరులో, ఆయనకి కానీ ఆయన కుమారుడికి కానీ ఇవాళ ఏంటండి మొత్తం అంత సీన్ రివర్స్ అవుతూ ఉందా, నిజంగా ఉందా గ్రౌండ్ లెవెల్? అలాగా మీరు స్థానికులే కదా, కొంచెం చెప్పండి మా శ్రోతలకి. కార్తిక్ గారు, ఏదైతే మీరు అన్నారు కదా, కాలచక్రం గిర్రును తిరుగుతాదని, అది వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఏదైతే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి, నాటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గమైన కుప్పంలోనే ఆయన సాగించినటువంటి రాజకీయ వికృత క్రీడ ఎలా ఉండేదంటే, 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనేమి, జనసేన పార్టీ కార్యకర్తలు అయితేమి, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఒక పానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. సాక్షాత్తు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చినటువంటి ఝలక్ చూసిన తర్వాత. ఎందుకంటే ఎంత అరాచకం అంటే, మామూలు అరాచకం కాదది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా, లేకపోతే మనము ఏ ఏ హిట్లర్ పరిపాలన ఉన్నామా? హిట్లర్ కూడా ఆయన ఏం చేశాడేమో మనకు తెలియదు కానీ, చదివితే తప్ప. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేసినటువంటి అక్రమాలు స్వయంగా అనుభవించిన వాడిని, నా కళ్ళతో నేను చూసిన వాడిని. ఆ అంటే క్షేత్ర స్థాయిలో పర్యటించి వివిధ రకాలైనటువంటి బాధితులతో ములాఖాత్ చేసిన తర్వాత నేను చెప్తున్న మాటలండి. వి నెవర్ సీన్, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అటువంటి వాతావరణాన్ని, అంత దుర్మార్గాన్ని, అంత దాష్టికాన్ని ఇంకా మా చిత్తూరు జిల్లా ప్రజలు చూడకపోరు. అంత చూసేశాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం కబంధ హస్తాల్లో ఎలా నలిగిపోయామో అనుభవించిన మాకు మాత్రమే తెలుస్తుంది. మా భూములు పోగొట్టుకున్నాం, మా ఆస్తులు పోగొట్టుకున్నాం, మా వ్యాపారాలు పోగొట్టుకున్నాం, మా జీవనాధారాలు పోగొట్టుకున్నాం, ప్రాణాలు పోగొట్టుకున్నాం, ఆడపిల్లల మానాలు పోగొట్టుకున్నారు. ఇంకా చెప్పడానికి అలవి కానటువంటి అరాచకాలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేసింది వాస్తవం. ఎంతో మందిని అనేక రకాలైనటువంటి నష్టాలకు, కష్టాలకు, క్లేశాలకు గురి చేసి ఈరోజు మాకు ప్రాణహాని ఉంది మహాప్రభో, మాకు రక్షణ కల్పించండి అంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయ్యా, మీ కుటుంబం పెద్ద తోపు తురుము, చాలా చరిత్ర కలిగింది అని అంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంత చరిత్ర కలిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పైన ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తారండి? మీరు మంచి చేస్తూ ఉంటే, ఈ సమయంలో చంద్రబాబు నాయుడును కాపాడుకున్నట్లుగా ప్రజలు మిమ్మల్ని కాపాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో, ఎన్ని కష్ట నష్టాలకు గురయ్యాడో, ఆయన ఎంట నడిచింది ఎవరు? ప్రజలు. ఆయన మీద అభిప్రాయం ఆ విధంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలు ఆ విధంగా స్పందించారు. నీవు ప్రజలకు చేసినటువంటి దురాగతాలు, దౌర్జన్యాలు ఈ రూపంలో నీకు తాండవిస్తున్నాయి. ఈ రోజు నీ సొంత నియోజకవర్గంలో నిన్ను అడుగు పెడితే చెప్పులతోనూ రాళ్లతోనూ కొట్టేస్తాము, చంపేస్తామన్నంత స్థితిలో ప్రజలు ఉన్నారు అంటే నువ్వు చేసింది ఏంటయ్యా ఇన్ని రోజులు? చంద్రబాబు నాయుడు గారికి సమకాలికనంటావు, చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేశానంటావు, చంద్రబాబు నాయుడు కంటే నేను చాలా గొప్పోడిని అని ప్రచారం చేసుకుంటావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఈ దుస్థితి ఏంటయ్యా నీకు? చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు ఆయన్ను ప్రజలు అండదండగా నిలబడి ఆయన పర్యటన విజయవంతం చేశారు ఆ రోజు.
మరి ఈ రోజు నా నియోజకవర్గంలో నేను తిరగలేకపోతున్నాను మహాప్రభో అని ఎక్కడో దాక్కున్నావు. సిగ్గుందా నీకు? నువ్వు అడుగు పెట్టలేకపోతున్నావు నీ యొక్క పొంగునూరు నియోజకవర్గంలో. పొంగునూరు సంస్థానాధీశుడిగా వ్యవహరించావు, నీరో చక్రవర్తిలా ప్రవర్తించావు. పొంగునూరు నా అడ్డ అంటూ చెలరేగిపోయావు. వైనాటు కుప్పం అంటూ సవాళ్ళు విసిరావు. మరి ఇంత మగాడివి, పనితనం కలిగిన వాడివి, మరి ఈరోజు ప్రజల నుంచి ఇంత తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఒక్కసారి వెనకటి రోజులను గుర్తుకు తెచ్చుకో. నువ్వు చేసింది ఈ 5 సంవత్సరాల్లో సమ్మతమా? చట్ట పరిధిలోనే చేశావా, లేక చట్ట విరుద్ధంగా చేశావా? ఒక్కసారి ఆలోచించు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. ప్రజలను కన్నపిట్టల్లాగా చూసుకునేటువంటి రాజకీయ నాయకులకు ఎప్పుడు కూడా ఎటువంటి అవమానాలు, తిరస్కారాలు, ఎటువంటి కష్ట నష్టాలు ఉండవు. గెలిపోవటములు సహజం, కానీ ప్రజాభిమానం శాశ్వతం. ఎంతమంది ప్రజలు నీ ఎంట నడుస్తున్నారు, ఎంతమంది ప్రజలకు నువ్వు ప్రీతిపాత్రుడైనావు, ఎంతమంది ప్రజలు నిన్ను కోరుకుంటున్నారనేది ముఖ్యం. కానీ నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించావు, ఎంత విచ్చలవిడిగా తిరిగావు, ఎంతగా ప్రత్యర్థులను అణిచివేసావు అన్నది ఎవరు చూడరండి. ఆ మెంటాలిటీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ నాయకుడికి ఉండకూడదు. నేను ప్రతిపక్షాన్ని ఎలా తొక్కేశాను, ప్రతిపక్ష నాయకులు ఎలా తరిమి కొట్టాను, ప్రతిపక్షం లేకుండా ఎలా చేయగలిగాను అని అని చెప్పుకోవడం ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్న రోజులు కూడా ప్రతిపక్షాలు ఉండి తీరాలి. అది మర్చిపోతున్నారు ఈనాటి పాలకులు. మరి ప్రతిపక్షాలపైన ఆ దాడులు ఏంటండి? నీకున్న పోలీసు బలగాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు చేసిన అరాచకాలేంటి? నీ అవినీతి ఏంటి? నీ అవినీతి నువ్వు ప్రజలు పెద్దగా పట్టించుకోవచ్చు, కానీ అరాచకాలను పట్టించుకుంటారు కదండి. నువ్వు ఎర్రచందనం దోపిడీ చేశావు, ఇసుక దోపిడీ చేశావు, మైనింగ్ దోపిడీ చేశావు, అసైన్ ల్యాండ్లు దోచుకున్నావు, ప్రజల ఆస్తులు రాపించుకున్నావు, బెదిరించావు, కొట్టావు. మరి వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆ పని చేయకుండా ఉండలేరు కదా. అది ఇప్పుడు జరుగుతోంది కార్తీక్ గారు. అసలు పొంగునూరులో క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఎంత కసిగా ఉన్నారంటే ప్రజలు ఈరోజు. నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఏదన్నా ఎక్కడైనా కానీ ప్రజల్లో తిరగడం కానీ ఏదైనా చేస్తే ఆయనకు తీవ్రమైన ప్రతిఘటన అయితే ఎదుర్కోక తప్పదు. ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఉండనే ఉంటుంది. ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా దొంగతనంగా పొంగునూరుకి వెళ్ళాలని ప్రయత్నం చేసినప్పుడు అతని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన అంటాడు, నా హక్కులకు భంగం కలిగింది, స్పీకర్ గారు జోక్యం చేసుకోవాలి అంటాడు. అరే మిథున్ రెడ్డి, అక్కడ ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే నీకు పొంగునూరులో పని ఏంట్రా? నేను అడుగుతున్నా. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, నువ్వు ఢిల్లీలో ఉండాలి, నీ 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 కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలి, నీ కాన్స్టిట్యున్సీకి రావాల్సినటువంటి నిధుల గురించి ప్రశ్నించాలి, పోరాటం చేయకుండా నువ్వు ఈ గల్లీలో ఏం చేస్తున్నావు మిథున్ రెడ్డి? నీకు పొంగునూరులో ఈదులో తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే పార్లమెంటు జరుగుతుంది కాబట్టి, పార్లమెంటు జరిగే సమయంలో ఎంపీలను అరెస్ట్ చేయకూడదు కాబట్టి, వాళ్ళ హక్కులకు లోకసభ స్పీకర్ గారు బాధ్యత వహిస్తారు కాబట్టి ఈ నాటకం ఆడావా? నేను అదే అడుగుతున్నా. ఎందుకు ఇంకా ఈ దొంగ నాటకాలు? ప్రజలు బుద్ధి చెప్పారు కదా, ఘాటుగా బుద్ధి చెప్పారు కదా మీకు. ఇంకా మీ జన్మలో మీరు అధికారంలోకి రాలేరన్న సంగతి స్పష్టంగా తెలిసిపోతుంది కదా. మీరు చేసిన అరాచకాలకు మీరు శ్రీకృష్ణ జన్మస్థానంలో మీ కేర్ ఆఫ్ అడ్రస్ అని రాబోయే రోజులు చెప్తున్నాయి కదా. మీ భవిష్యత్తు మీ కళ్ళ ముందర కనపడుతోంది కదా. మళ్ళీ ఇంకా ఎందుకు ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు మీరు పొంగునూరులో తండ్రి కొడుకులు ఇద్దరు? ఒకటి గమనించండి, మనం ప్రజలకు మేలు చేస్తూ ఉంటే మనల్ని ప్రజలే కాపాడుకుంటారండి. చంద్రబాబు నాయుడు కాపాడుకోలేదా?
ఆయన జైల్లో ఉన్న 52 రోజులు ప్రజలు స్పందించలేదా? రాష్ట్రం మొత్తం అందరూ కూడా ఆయనకు సంఘీభావం తెలపలేదా? ఎందుకు చెప్పారు ఆ విధంగా? ఆయనకు మంచి పనులు చేశాడు కాబట్టి, ఆయన ప్రజలకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రజల కోసం ఆలోచిస్తాడు కాబట్టి, ఇంతవరకు ఎక్కడ ఏ అవినీతి మచ్చ లేకుండా బ్రతికాడు కాబట్టి రాజకీయాల్లో ఆయన పట్ల అటువంటి భావం ప్రజల్లో ఉంటుంది. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక దుర్మార్గుడు కాబట్టి, ఒక దుష్టుడు కాబట్టి, ఒక అవినీతిపరుడు కాబట్టి, ఒక దోపిడీదారు కాబట్టి, నీ మీద ప్రజల అభిప్రాయము నిన్ను ఒక దోపిడీ దొంగగానే చూస్తారు. నువ్వు వస్తున్నావంటే ఏమి పట్టుకెళ్ళిపోతాడని భయపడతారు. రాళ్ళు చెప్పులు చేతిలో పెట్టి కూర్చుంటారు కొట్టడానికి. ఎందుకంటే దొంగ కాబట్టి. నీకు అధికారాన్ని అడ్డం పెట్టుకున్నావు, పోలీసు బలగాన్ని అడ్డం పెట్టుకున్నావు, ఇన్ని రోజులు విచ్చలవిడిగా నువ్వు సామ్రాజ్యాన్ని పరిపాలించావు. ఆ సామ్రాజ్యం పతనం అయిపోయింది, నువ్వు పతనం అయిపోయావు. ఇంకా ప్రజలు ఏం చేస్తారు? ఇంకా నిన్ను అడుగు పెట్టిస్తారా వాళ్ళ భూభాగంలోకి? మళ్ళీ నిన్ను దోపిడీ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారా ప్రజలు? ఇది జరుగుతోంది కార్తీక్ గారు పొంగనూరులో. రైట్, చూద్దాం సార్ మరి ఏమవుతుందో. దేనికంటే చంద్రబాబు నాయుడిని కుప్పంలో అడుగు పెట్టని అన్న వాళ్ళు ఈరోజు వారి నియోజకవర్గంలోనే అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. మరి చూద్దాం మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.